చాలా మంది పిల్లలు లంచ్ బాక్స్లో అన్నం పెడితే తినకుండా బాక్స్ తిరిగి తీసుకొచ్చేస్తారు కదండి. సో అలాంటి పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి. బాక్స్ అనేది కంప్లీట్ చేసి తీసుకొస్తారు. అండ్ వాళ్ళకి కూడా రోజుకొక వెరైటీ ఆఫ్ టేస్ట్ చూపిస్తే వాళ్ళకి కూడా నచ్చుతుంది. అండ్ బాక్స్ కూడా కంప్లీట్ చేసేస్తారు. సో ఇందులో కూడా మనం విటమిన్, ప్రోటీన్ అన్నీ ఉండేటట్టు చూసుకొని బాక్స్ ప్యాక్ చేసుకోవాలి. రైస్ ఒకటే కాదండి, ఇలాంటివి కూడా చేసి పెడుతూ ఉండాలి పిల్లలకి. దట్ నుంచి 8 years బిట్వీన్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాంటివి చేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్ మామ్ ఇన్ ఇండియా. ఇవాళ వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. 3 లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చే రెసిపీ వచ్చేసి బ్రెడ్ పిజ్జాని ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లోకి మొజరెల్లా చీజ్ని గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. చీజ్ ప్లేస్లో మీరు మొజరెల్లా చీజ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ప్రాసెస్ చీజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1 కప్ ఉడికించిన స్వీట్ కార్న్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఇంకొంచెం టేస్ట్ ఇవ్వడం కోసం మిక్స్డ్ డ్రై హర్బ్స్ అంటారు కదా, సో అదే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ యాడ్ చేయట్లేదు, చీజ్లో కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. మీకు కావాలనుకుంటే వైట్ బ్రెడ్ యూస్ చేయొచ్చు, లేదంటే బ్రౌన్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మన దగ్గర కర్రీ బౌల్స్ ఉంటాయి కదా, లేదు అనుకుంటే రౌండ్ కట్టర్ ఉంటుంది కదా, సో వాటితో అయినా రౌండ్గా కట్ చేసుకొని ఆ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. సో మెయిన్గా మనకు యూజ్ అయ్యేవి ఈ మధ్యలో ఉన్న బేస్ మాత్రమే యూజ్ అవుతుంది. అలా అని సైడ్స్ మనం కట్ చేసిన తర్వాత సైడ్స్ ఉంటాయి కదండి, సో అవి పాడేయకుండా ఏవైనా కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువైనా, కారం ఎక్కువైనా ఈ పౌడర్ని యాడ్ చేసామంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అండ్ సాల్ట్ కూడా తగ్గుతుంది. మనం కట్ చేసి పెట్టుకునే బ్రెడ్ పీసెస్ పైన షెజ్వాన్ సాస్ కానీ టమాటా కచప్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే షెజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, దీనిపైన కొంచెం మైనస్ యాడ్ చేసి బ్రెడ్ అరౌండింగ్ అంతా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర మైనస్ లేదు అనుకుంటే ఓన్లీ టమాటా కచప్తో స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుంది. అంటే మనం పిజ్జాకి ఇంకొంచెం మంచి టేస్ట్ ఇవ్వడం కోసం మాత్రమే షెజ్వాన్ సాస్ లేదంటే పిజ్జా సాస్ అండ్ సాసెస్ ఉంటాయి కదా, సో ఎందులో ఏ సాస్ అయినా మనం యాడ్ చేసుకొని జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగా కలిపి పెట్టుకున్నాం కదండి స్వీట్ కార్న్ అండ్ చీజ్, దాన్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ బ్రెడ్ పైన వేసుకోవాలి. వేసుకొని జస్ట్ పైనుంచి ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 బటర్ క్యూబ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని దీనిపైన వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం చీజ్ యాడ్ చేసుకోవచ్చు, పైన గ్రేటర్తో గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్తో పైన క్లోజ్ చేస్తూ ఈవెన్గా కుక్ అయ్యేటట్టు బేక్ చేసుకోవాలి. కింద మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది, అంతవరకు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా అయిపోతుంది అండ్ చాలా క్రంచీగా కూడా ఉంటాయి. ఒక స్లైస్ జస్ట్ అలా నోట్లో పెట్టుకున్నామంటే కరిగిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ పీస్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలాంటివి చేసి పెట్టామంటే కంప్లీట్ చేసి తీసుకొచ్చేస్తారు బాక్స్, అండ్ వాళ్ళకి కూడా నచ్చుతుంది. పిల్లలకు కూడా కావాల్సింది ఏంటంటే ఒకే వెరైటీ కాకుండా వాళ్ళకి నచ్చిన వెరైటీస్ చేసి పెట్టామంటే వాళ్ళకి నచ్చుతుంది అండ్ టేస్ట్ కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఫైనల్గా మనకి బ్రెడ్ పీస్ అనేది రెడీ అయిపోయింది. అండ్ కింద డౌన్ పార్ట్ చూసారా, మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. బటర్ యాడ్ చేసాం కదా, సో బటర్ ప్లేస్లో మనం గీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ ఏమి యాడ్ చేయకుండా టోస్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఎప్పుడైనా బ్రెడ్ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్రెడ్ అనేది ఫ్రెష్గా ఉండాలి. అంటే ముందు రోజు తెచ్చుకునే బ్రెడ్ అయినా ఉండాలి, లేదంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ అయినా సరిపోతుంది. సో బ్రెడ్ ఫ్రెష్గా ఉంటే మనం ఏ రెసిపీ చేసినా టేస్ట్ అనేది బాగుంటుంది. సో డే 1 రోజు పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి బ్రెడ్ పిజ్జా, వాటితో పాటు డ్రాగన్ ఫ్రూట్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇద్దరు పిల్లలకి సేమ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు సెకండ్ రెసిపీ, పెసరపప్పుతో కట్లెట్స్. ఇది కూడా బ్రెడ్ యూస్ చేసి చేస్తామండి. సో పెసరపప్పు ముందు రోజు నైట్ 1 కప్ పెసరపప్పు తీసుకొని వాటర్ యాడ్ చేసి 2 to 3 times నీట్గా వాష్ చేసుకోవాలి. కనీసం ఒక 4 to 5 hours అయినా పెసరపప్పు నానాలి. పెసరపప్పు పిల్లలకి ఇవ్వడం వల్ల హై ప్రోటీన్ ఉంటుంది. పప్పు వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుందండి. సో మనం ముందుగా సోక్ చేసి పెట్టిన పెసరపప్పు అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 నుంచి 3 అల్లం వేసుకోవాలి అండ్ 2 మిరియాలు వేసుకోవాలి. లవంగా ఒక 4 వేసుకోవాలి. రుచికి సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, కొంచెం థిక్గానే ఉండాలి. ఇలా బ్లెండ్ చేసుకునే వాటిని అన్నింటినీ కలిపి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్,
ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ని అయితే నేను గ్రేట్ చేసి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదైతే బ్రెడ్తో చేస్తాము, చాలా టేస్ట్గా ఉంటుంది. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను, కొంచెం ఫ్లఫీనెస్ రావడం కోసం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయిన సాల్ట్ అండ్ రుచికి సరిపోయిన కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం. ఇప్పుడు ఈ బ్యాటర్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీనికి నేను యూజ్ చేసే బ్రెడ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అండి. బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేయడం వల్ల ఇందులో వీట్ కంటెంట్ అనేది ఉంటుంది. అదే వైట్ బ్రెడ్లో అయితే మనకి మైదా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి ఎక్కువగా మైదా పెట్టడం అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి వీట్ బ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక బ్రెడ్ని 4 స్లైసెస్గా కట్ చేసుకోవాలి, అంటే పొడవుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి ఒక బ్రెడ్ స్లైస్ అనేది పెట్టుకొని బోత్ సైజ్ అనేది పెసరపప్పుతో కోటింగ్ అనేది చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి సైడ్కి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైస్ అనేది కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదండి, అలా అని మరీ సన్నగా ఉన్నా కూడా మనం టర్న్ చేస్తాం కదా అప్పుడు విరిగిపోతుంది. అన్ని బ్రెడ్ స్లైసెస్ని రెడీ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకునే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, సో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే అది వేసుకున్న తర్వాత 3 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి. అప్పుడు కింద పార్ట్ అనేది లైట్ గోల్డెన్ కలర్లో వస్తుందండి. మీది నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో నాన్ స్టిక్ కాకుండా నార్మల్ ప్యాన్స్ ఉంటాయి కదా, సో ఫస్ట్ కింద నుంచి పుష్ చేస్తే చాలు పైకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో బోత్ సైజ్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ క్రిస్పీగా ఉన్నంత వరకు టోస్ట్ చేసుకోవాలండి. వీటికైతే ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ అవ్వదు. సో బోత్ సైజ్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వరకు వస్తే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీటికి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ అవ్వదు, అలా అని ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, 10 మినిట్స్లో అయిపోతుంది. సో మనకి పెసరపప్పు బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. Day 2 రోజు పిల్లల లంచ్ బాక్స్కి వచ్చేసి పెసరపప్పు బ్రెడ్ శాండ్విచ్తో పాటు లైన్ డేట్స్ కూడా పెడుతున్నాను. అండ్ చూసారా, ఒక పీస్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను లోపల ఎంత బాగా టోస్ట్ అయ్యింది అనేది. సో పైన కొంచెం కొత్తిమీర పుదీనాతో స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో లైన్ డేట్స్తో పాటు 2 జమ్స్ ప్యాకెట్ అనేది పిల్లలకి స్నాక్ బాక్స్ పెట్టానండి. Day 2 రోజు లంచ్ బాక్స్కి అయితే 2 పిల్లలకి పెసరపప్పుతో శాండ్విచ్ అండ్ లైన్ డేట్స్. ఇదైతే సెకండ్ రెసిపీ అండి. అండ్ కమింగ్ టు థర్డ్ రెసిపీకి వచ్చి శాండ్విచ్ అండి. శాండ్విచ్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. శాండ్విచ్ ప్రిపేర్ చేయాలంటే టోస్టరే అవసరం లేదు, గ్రిల్ ప్యాన్ ఉన్నా సరిపోతుంది. సో నార్మల్ ప్యాన్ ఉన్నా సరిపోతుంది. సరే అయితే ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న క్యాబేజ్ తీసుకోవాలండి. అలానే ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఫైన్గా చాప్ చేసుకున్న టమాటోస్ అండ్ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. శాండ్విచ్లో ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. క్యాబేజ్ ప్లేస్లో మీరు లెట్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెట్యూస్ దొరికితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్ యాడ్ చేసుకోవాలండి. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను మైనస్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే టమాటా కచప్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ పిల్లలు తినే విధానం బట్టి చూసుకొని మైనస్ టమాటా కచప్ బోత్ యాడ్ చేసుకోవచ్చు. మైనస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని బౌల్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని చాపింగ్ బోర్డ్ మీద 2 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. అది వైట్ బ్రెడ్ అయినా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు. నేను వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. వైట్ బ్రెడ్ పెట్టుకున్న తర్వాత దీనిపైన 1/2 టీ స్పూన్ టమాటా కచప్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు టమాటా కచప్ ప్లేస్లో మైనస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బ్రెడ్ స్లైస్ మీద టమాటా కచప్ యాడ్ చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ స్లైస్ మీద మనం ముందుగా స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, సో మైనస్ క్యాప్సికమ్ అన్నీ వేసి ఆ స్టఫింగ్ అనేది బ్రెడ్ పైన పెట్టుకోవాలి. బ్రెడ్ పైన పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి. చీజ్ అనేది మీ ఆప్షనల్ అండి. కంప్లీట్గా ప్రాసెస్ చీజ్ అయినా పర్వాలేదు, నుజుల్లా చీజ్ అయినా పర్వాలేదు, లేకపోతే చిన్న చిన్న చీజ్ క్యూబ్స్ అనేవి దొరుకుతాయి, అదైనా పర్వాలేదు, లేకపోతే స్లైసెస్ దొరుకుతాయి, అదైనా పర్వాలేదు. సో చీజ్ గ్రేట్ వేసుకున్న తర్వాత పైనుంచి మనం ముందుగా టమాటా కచప్ వేసి పెట్టుకునే బ్రెడ్ స్లైస్ ఉంది కదా, అది పెట్టుకొని జస్ట్
పైనుంచి ట్యాప్ చేస్తే సరిపోతుంది. అంటే మనం లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ పైన కొంచెం బటర్ని అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా బటర్ తీసుకునేటప్పుడు అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. సాల్టెడ్ బటర్ తీసుకుంటే బటర్లో కొంచెం సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పుగా ఉంటుంది. లేదనుకుంటే గీ ఉన్నా పర్వాలేదు, గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రెడ్ చుట్టూ బటర్ అప్లై చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలండి. ఇది స్టవ్ పైన గ్రిల్ ప్యాన్ పెట్టుకోవాలి. నా దగ్గర గ్రిల్ ప్యాన్ ఉంది, మీ దగ్గర టోస్టర్ ఉంటే టోస్టర్ కూడా పెట్టుకోవచ్చు. సో గ్రిల్ మార్క్స్ బ్రెడ్ పైన రావాలని చెప్పేసి గ్రిల్ ప్యాన్ మీద యూస్ చేస్తున్నాను. గ్రిల్ మీద కొంచెం బటర్ని అప్లై చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా స్టఫింగ్తో రెడీ చేసి పెట్టిన బ్రెడ్ స్లైస్ ఉంది కదా, గ్రిల్ ప్యాన్ మీద పెట్టుకొని పైనుంచి ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకునే వల్ల గ్రిల్ మార్క్స్ అనేవి బ్రెడ్ పైన పడతాయి అన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బ్రెడ్ని టోస్ట్ చేసుకోండి. అలానే బ్యాక్ టర్న్ చేసుకొని కూడా మరి బ్రెడ్ని పైనుంచి ప్రెస్ చేసి టోస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అండ్ మనకి బ్రెడ్ కూడా మంచిగా టోస్ట్ అయిపోతుంది. సో బోత్ సైడ్స్ అనేవి గ్రిల్ మార్క్స్ కనిపించేటట్టు టోస్ట్ చేసుకోవాలి. గ్రిల్ మార్క్స్ మనకి బయటికి కనిపిస్తే మనకి ఎటువంటి టోస్టర్ ఏమీ అవసరం లేదు, జస్ట్ గ్రిల్ ప్యాన్ మీద చేసుకున్నా సరిపోతుంది. సో ఇలా కనుక పిల్లలకి చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు బాక్స్లో కూడా. మీకు కావాలి అనుకుంటే లెట్యూస్, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో వెజిటేబుల్స్ అకార్డింగ్గా మీరు శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్ అనే కాదు, ఎగ్ శాండ్విచ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇద్దరు పిల్లలకి 2 శాండ్విచెస్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ శాండ్విచ్ పైన చూసారా లేయర్ అనేది చాలా క్రిస్పీగా వచ్చింది. మనం బటర్ యూస్ చేసాం కదా, బటర్ అయినా గీ అయినా ఏదైనా యూస్ చేసినా పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. కొంతమంది పిల్లలు అయితే సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి తినరు. సో శాండ్విచ్లా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే ఆ ఎడ్జెస్ కూడా తినేస్తారనమాట. సో ఇలా 2 శాండ్విచెస్ రెడీ అయిన తర్వాత దీన్ని మీకు కట్ చేసి చూపిస్తున్నాను. లోపల చీజ్ అనేది ఎలా మెల్ట్ అయింది అండ్ మనం వేసిన వెజిటేబుల్స్ అనేవి ఎలా కుక్ అయ్యాయో కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేసి పిల్లలకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసి బాక్స్ పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి. సో ఒక స్లైస్ కట్ చేసి చూపిస్తున్నాను లోపల స్టఫింగ్ అనేది ఎలా ఉందనేది. అండ్ లోపల చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యి ఉంది. చీజ్ స్లైసెస్ ఉంటాయి కదండి, సో అవన్నీ పెట్టుకోవచ్చు. అది పెట్టుకుంటే ఇంకా చీజ్ అనేది మంచిగా మెల్ట్ అవుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్కి వచ్చేసి వెజ్ శాండ్విచ్ ప్యాక్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు సైడ్ కప్లోకి వచ్చేసి నువ్వు లడ్డు అంటారు కదా, సో అది కూడా పెడుతున్నాను. నువ్వు లడ్డు హై ప్రోటీన్ ఉంటుందండి అండ్ చాలా మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం వేసే ప్రతి వెజిటేబుల్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్, ఐరన్ కంటెంట్ అండ్ కాల్షియం కూడా ఉంటుంది. సో ప్రతి వెజిటేబుల్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలండి. చేయడం వల్ల వాళ్ళు తింటారు, అందులో బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్పాలి. సో డే 3 రోజు బాక్స్కి అయితే వెజ్ శాండ్విచ్ ప్యాక్ చేస్తాను. మీ అందరికీ నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో డోంట్ మిస్ ఇట్.